ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు అన్న, ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. రేవంత్ రెడ్డి గారిని కలిసిరు, ఏమనిపించింది, ఏం చెప్పారు? మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తొలి వెలుగు ప్రేక్షకులందరికీ, అభిమానులందరికీ, మీ అందరికీ 2024 2024 విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. రేవంత్ రెడ్డి గారిని నిన్న కలిసాను. మా ముఖ్యమంత్రి గారిని మేము కలవక ఎవరు కలుస్తారండి? మా ముఖ్యమంత్రి గారు మా అభిమాన నాయకుడు, మా మెంటర్, మా ఫైర్ బ్రాండ్, మా అన్న రేవంత్ రెడ్డి గారు. నిన్న కొత్త సంవత్సరం కాబట్టి ఆయన కలవటం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది, మాకు కిక్కినిచ్చింది. అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలుస్తుంటే మాకులో ఎనర్జీ ఎక్కువ వస్తుంటుంది కాబట్టి కలుస్తుంటాం. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యాక చాలామంది కలవాలంటే కూడా చాలా దగ్గర సన్నిహితులకు కూడా టైం దొరకట్లేదు. కానీ బండ్ల గణేష్ గారు ఇట్లా ఈజీగా ఇట్లా పోయి ఇట్లా కలిసి ఆయనతో మాట్లాడొచ్చినటువంటి సందర్భం. ఏం మాట్లాడారు? బయట మొత్తం బండ్ల గణేష్ గారు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుకున్నట్టు ఒక చర్చ నడుస్తుంది. మీరు కాదంగే మాటలు మమ్మల్ని. ఎందుకంటే 27 రోజులు అయింది ముఖ్యమంత్రి అయ్యి అన్న, 20 రోజుల పైన అయింది. ఈ రోజు వరకు నేను అన్నను కలవలేదు. ప్రమాణ స్వీకారం రోజు కలిశాను, నేను జనవరి 1 కలిశాను. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి సార్, ఎంత ఆత్మీయులైనా, సొంత తమ్ముళ్ళైనా, అన్నలమైనా, అభిమానులమైనా, మాలాంటి మేము బ్రదర్స్ అయినా కానీ మా ముఖ్యమంత్రి గారిని ఎట్లంటే అట్లా కలిస్తే ఆయన రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించే శ్రీకారం చుట్టుకున్నాడు. రోజుకి 20 గంటల పనిచేస్తున్నారు. ఉదయం 7 గంటల కానీ అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు, నైట్ 12 దాకా పని చేసుకుంటున్నారు. రోజు పోయి అన్నా అని మేము కలిస్తే ఆయన రాష్ట్రాన్ని ఏలొద్దా? మేము కలవకూడదు, ఆయన బాగుండాలని కోరుకోవాలంతే. మేము మా అన్న బాగుండాలి, రేవంత్ అన్న అద్భుతంగా పరిపాలించాలి, తెలంగాణ ప్రజలకు నిజమైన పరిపాలన అందిస్తున్నాడు కాబట్టి ఆయన అంత బిజీగా ఉంటున్నాడు. ఆయన వచ్చి ఏం పడుకోలేదే, ఆయన ఎక్కడికి వెళ్ళి ఫామ్ హౌస్ పోయి నిద్రపోలేదే, అందుబాటులో లేడే. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన కారెక్కి సెక్రటరీకి వచ్చాడు. ఈ రోజు వరకు జ్వరం వచ్చిన 104 జ్వరంలో కూడా పని ఉంటే ఢిల్లీ పోయి వచ్చిండు. గొంతు పోయినా కానీ పార్టీ పని మీద నాకు పూర్వ వచ్చాడు. ఎంత ఆరోగ్యం బాగున్నా, ఆరోగ్యం సహకరించుకున్నా ప్రతి ఒక్కరికి ఇచ్చిన అపాయింట్మెంట్ తప్పకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడం ముఖ్యమంత్రి. అట్లాంటి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలు అదృష్టం కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చారు. ఇదే రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గతంలో చూసినట్టయితే వాళ్ళ కూతురి పెళ్ళి ఉన్నప్పుడు కూడా పోలీసులు ఆయన బెడ్రూమ్ నుంచి తీసుకెళ్ళినటువంటి సందర్భం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి, అప్పటి రేవంత్ రెడ్డికి మీరేం చెప్తారు కంపేర్ చేస్తే? బాగా అడిగావు మనం. నీ పేరేంది? శ్రీశైలం. అద్భుతమైన క్వశ్చన్ వేసావు. నేను ఇదే ఫీల్ అయ్యాను. నేను ఆ రేవంత్ అన్నను చూస్తుంటే అట్లా చూసుకుంటే నాకు బాగా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. రేవంత్ అన్న కూతురు ఎంగేజ్మెంట్ అప్పుడు నేనున్నా. రేవంత్ అన్నను మన కొడంగల్లో అర్ధరాత్రి పూట నిద్రపోతున్నాడిని కూతుర్ని భార్యను పెట్టుకొని కూడా తీసుకొని పోయారు. అదే రేవంత్ అన్న ఇలా దాన్ని అంటారు, దాన్ని పోరాటం అంటారు. ఆ తెగింపు ఉండాలి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు, ప్రతి కాంగ్రెస్ వాళ్లకు. రేవంత్ అన్న ఆదర్శంగా తీసుకొని అట్లా చేస్తే మా కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎక్కడో ఉంటుంది. ఆయన అచీవర్. ఆయన చూసి నేను కిక్కునిచ్చింది నాకు. కానీ బండ్ల గణేష్కి ఎప్పుడైనా అనిపించిందా ఈ రేవంత్ రెడ్డి నాన్న వచ్చిన ఒక 6 ఏళ్లలోనే పీసీసీ అధ్యక్షుడు తర్వాత ముఖ్యమంత్రి, అసలు ఏందన్నటువంటి ఒక ఈర్ష్య ఎప్పుడైనా కలిగిందా మీకు? ఎప్పుడైనా ఆయన చూస్తే గర్వపడ్డా. ఇప్పుడు ఎంత గర్వపడ్డాను తెలుసా? అమ్మా భగవంతుడా, ఈయన కాంగ్రెస్ పార్టీలో ఎంత మంచి పని అయింది కాంగ్రెస్ పార్టీకి వచ్చి, ఈయన వేరే దగ్గర ఉంటే మన పరిస్థితి ఏందని భయపడ్డాను. బైగాడు చెప్తున్నా సార్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు వచ్చా ఉంది కాదు సార్, బుల్లెట్ దిగిందా దిగలేదా. వచ్చాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ చేసుకున్నాడు, పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు. కాంగ్రెస్ పార్టీని ఎంతోమంది ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టారు. జోకులేసారు. మీరు ఇప్పుడు ఇది అన్నారు కదా, 6 నెలలు వస్తుంది అన్నారు, ఇది అన్నారు కదా, ప్రభుత్వం కోల్పోద్ది అన్నారు కదా. ఇట్లాంటి వాళ్ళ టైంపాస్ పల్లి బఠానీగాళ్ళు చాలామంది ఉంటారు. ఇలా టైంపాస్ పల్లి బఠానీలు అన్న పని ఏమి లేదు. డిప్రెషన్లోకి వెళ్ళారు. పిచ్చెక్కింది నా ఉడుకులందరికీ. పిచ్చెక్కి మెంటల్ అయిపోయారు. అరే ఇదేంద్ర నాయన, మా ముందుగా అనేది ముఖ్యమంత్రి అయిపోయాడు, కాంగ్రెస్ పార్టీ రాదనుకున్నాం కదా, మొత్తం మేమే దోసుకోవాలనుకున్నాం కదా, 520 వారాలు పరిపాలించాం కదా, మొత్తం 7 లక్షల కోట్లు అప్పు చేశాం కదా. అర్రే మేము ఉంటే 14 లక్షల కోట్లు అప్పు చేసేవాళ్ళమే. అర్రే తెలంగాణ ప్రజలు బాగుపడిపోతున్నారే, అయ్యో తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారే, అయ్యో తెలంగాణకు మంచి రోజులు వచ్చినాయే, షిట్ మరి మేము బాగుపడే వాళ్ళని ఎంత పోయిందే, తెలంగాణ ప్రజలు ఇంత తప్పు చేశారని డిప్రెషన్లో ఉన్నవాళ్ళు ఇట్లా మాట్లాడతారు. మేము గర్వపడుతున్నాం, రేవంత్ అన్న చూసి గర్వపడుతున్నాం, కాంగ్రెస్ పార్టీ నుంచి గర్వపడుతున్నాం. 2 గ్యారెంటీలు వచ్చి 2 రోజుల్లో చేశారు. ప్రతి ఒక్కరికి దోసుకున్న ఎన్ని లెక్కలు తీస్తున్నారు. దోసుకొని మొత్తం కుల్లగొట్టిన ఈ సామ్రాజ్యాన్ని కొల్లగొట్టారు కదా. ఔరంగజేబులు కొల్లగొట్టలే, వీళ్ళు కొల్లగొట్టారు. పెద్ద పెద్దోళ్ళు ఎవరు కొల్లగొట్టలేదు, వీళ్ళు కొల్లగొట్టారు దేశాన్ని, రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టిన వాళ్ళు వీళ్ళు మాకు చెప్తారు. 6 నెలల్లో ప్రభుత్వం పడిపోయింది అన్నోళ్ళకి నేను చెప్తున్నా, మీరు ఎక్కడన్నా మైండ్ మంచి టాబ్లెట్లు చూపించుకొని డాక్టర్కి వెళ్ళి చెకప్ చేసుకోండి. చెక్ చేసుకుంటే డాక్టర్కి వెళ్ళి చెక్ చేసుకుంటే కొద్దిగా హెల్త్ సెట్ చేసుకోండి. ముందు షుగర్ బీపీలను టెస్ట్ చేసుకోండి. మీరు ఊరికూరికి 6 నెలల్లో పడిపోద్ది. 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం మినిమం అధికారంలో ఉంటుంది. 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు ఇక్కడ.
మేము చెప్తున్నాం నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ 5 సంవత్సరాల తర్వాత జరగబోయే ఎలక్షన్లో కూడా షంషేర్గా మేము చేసిన పథకాల ద్వారా మేము చేసిన మంచి పనుల ద్వారా గర్వంగా సగర్వంగా అన్నా అమ్మా అక్క మేము ఈ పనులు చేసాం మా కోటేండి అడుగుతాం. మమ్మల్ని ప్రజలు మరొకసారి ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు. దోసుకోవటం ఏందండి 22 లారీకు ఏం కూజర్లు అయ్యి ల్యాండ్ కూజర్లు తీసుకుపోయి విజయవాడలో పెడితే ఏ ముఖ్యమంత్రి అయినా కొంటాడంటారు వీళ్ళు. ఇవన్నీ కాంగ్రెస్ కుట్ర చేయించింది. రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇన్ని రోజుల తర్వాత దీన్ని తెర మీదకి తీసుకొచ్చారు, కేవలం ప్రతిపక్ష నాయకుల్ని బ్లేమ్ చేయడానికి అనేది కవిత గారు చెప్తా ఉన్నారు. కరెక్ట్. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే గవర్నమెంట్లో చెప్పి ల్యాండ్ క్రూజర్లు కొని విజయవాడ పంపించారు ఆయన. ఇది కరెక్ట్, మాదే తప్పు, రేవంత్ రెడ్డి గారిదే తప్పు. ఆయనే కొని పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈయన కార్లు కొని విజయవాడ పంపించి ప్లాన్ చేశారు. ఈయన చెప్పడానికి వాళ్ళకు ఉండాలి, అడటానికి మీకు ఉండాలన్న.